ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర డీజిల్ కొరత ఆందోళన కలిగిస్తోంది. డీజిల్ అందుబాటులో లేక గూడ్స్ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. మామిడికాయల లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలు స్తంభించడంతో వ్యాపార కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. పాలు, నిత్యావసర సరఫరా వాహనాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇసుక ట్రాక్టర్లు, ఆటోలు రోడ్డు మీదే నిలిచిపోయాయి. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. డీజిల్ ట్యాంకర్లు ఎప్పుడొస్తాయో స్పష్టత లేదని బంకు యాజమాన్యాలు చెబుతున్నాయి. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో వ్యాపారాలు నష్టపోతున్నాయి. నిత్యావసర సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొత్తంగా నందిగామలో డీజిల్ కొరతతో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి వినయ్ మనకు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పలు పెట్రోల్ బంకుల్లో అది పెట్రోలు, అదేవిధంగా డీజిల్ నో స్టాక్ బోర్డులు కనిపిస్తా ఉన్నాయి. దీంతో పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డీజిల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని చెప్పి కూడా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కూడా చెప్తా ఉన్నారు. మనం ఈ పాలు సరఫరా చేసే ఆటో డ్రైవర్ కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. భయ్య చెప్పండి భయ్య, ఏంటి ఇది, ఎక్కడికి పాలు తీసుకెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? 10 రోజుల నుంచి పాలు తీసుకొస్తామండి. డీజిల్ లేక బాగా ఇబ్బందులు పడుతున్నాం. డైరీకి వచ్చేగా లేట్ అవుతుంది, పాలు ఇరుగుతున్నాయి. డీజిల్ బయట ఎక్కడన్నా అడిగినా డీజిల్ ఎక్కడన్నా అడిగినా 150 రూపాయలు బ్లాక్ లో అమ్ముతున్నారు. 150 రూపాయలు కొట్టించి మేమేం పోయగలుగుతాం? మాకు వచ్చేది తక్కువ అమౌంట్. 150 రూపాయలు డీజిల్ కొట్టియాలంటే బాగా ఇబ్బందిగా ఉంది మాకు. త్వరగా డీజిల్ అందజేయాలి. పాలు బాగా లేట్ అయ్యేకొందుకు ఇరిగిపోతున్నాయి. త్వరగా అందజేసేట్టుగా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. అంటే ఏంటి, ఇప్పుడు ఇంత సమయం అయింది, చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మీరు రెగ్యులర్ గా పాలు సరఫరా చేయాలి. ఇక్కడ డీజిల్ లేక మీ వాహనం ఆగిపోయింది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? బాగా ఇబ్బందులు పడుతున్నాం అండి. ఇప్పుడు వారం నుంచి బాగా ఇబ్బంది. పాలాటోలకు డీజిల్ కొడతారు. బ్లాక్ లో అమ్ముకున్నారు కానీ బొంకులోళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు. మా ఆటోలకు వచ్చేకల్లా డీజిల్ కొడతారు. 2-3 లీటర్లు కొడితేనే ఒక రోజు ఇక్కడ ఒక పూట ఇక్కడ సరిపోవట్లేదు. మాకు రోజుకి 700 రూపాయల దాకా డీజిల్ పట్టిద్ది. ఆ డీజిల్ బట్టి కొట్టమంటే పాలాటోలకు అసలు కొడతలేదు. వేరే బళ్ళకి, ఖాతా బళ్ళకి కొట్టి రైట్ 12-2 నైట్ కొట్టి పంపిస్తున్నారు. మా ఆటోలు బాగా ఇబ్బందిగా ఉంది. మా ఈ డైరీ వచ్చేసి 10 ఆటోలు దాకా ఉండే. 10 ఆటోలు బ్లాక్ లో కొనాలంటే ఏం కొంటాం? మాకు వచ్చే అమౌంట్ తక్కువ. కొంచెం చర్య త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. అది మొత్తానికి పాలు ఆటోలు, ఎమర్జెన్సీ పాలు అని తెలిసినా కూడా ఈ ఆటోలు కూడా కొట్టట్లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ఈ పాలు సరఫరా చేసే డ్రైవర్లు చెప్తా ఉన్నారు. దాంతో పాటు పెట్రోల్ బంకుల్లో ఈ డీజిల్ అనేది కూడా బ్లాకుల్లో అమ్ముకుంటున్నారు. అంత పెద్ద రేట్ పెట్టి కొని మేము ఈ పాలని సరఫరా చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని షార్ట్అవుట్ చేయాలని చెప్పి కూడా అడుగుతున్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? డైరీకి కాంట్రాక్ట్ తీసుకున్నామండి. మేము తెల్లారుజామున 5ంటికి లేస్తామండి. లెగిసి ఆ పాలు అన్లోడ్ చేసేసరికి 10 అవుతుందండి. మళ్ళీ వచ్చి క్యూలో నుంచొని మళ్ళీ ఇంటికి పోయేసరికి 4-5 అవుతుందండి. మళ్ళీ అదే కాక మళ్ళీ సాయంత్రానికి మేము టయానికి రాలేకపోతున్నాం. పొద్దున పూట కూడా పాలు క్యాన్లు ఇరిగిపోతున్నాయండి. పాలతో బాగా ఇబ్బందిగా ఉందండి. కరోనా టైంలో కూడా ఇంత కష్టం లేదండి డీజిల్ కోసం. ఇప్పుడు బాగా కష్టం వచ్చిందండి సార్. మరి రేటు కూడా బయట బ్లాక్లో కొట్టే 130-150 అంటున్నారు సార్. మాకు వచ్చేది రోజుకి 1000 రూపాయలు సార్. మేము 150 రూపాయలు పెట్టి కొట్టి రోజుకి 1300 రూపాయలు. మాకు వచ్చే 1000 రూపాయలకి 1300 రూపాయలు ఆయిల్ కొడితే మాకు ఏం మిగలవు సార్, గిట్టుబాటు కాదు. ఎట్టగట్ట అది మాకు డీజిల్ వచ్చేటట్టు చూడండి సార్. అంటే ఏంటి, ఏం చెప్తున్నారు ఈ పెట్రోల్ బంక్ దగ్గర, ఏం చెప్తున్నారు? బాగా టైం క్యూలో నుంచోవాల్సి వస్తుంది సార్. డీజిల్ లేదా అంటున్నారు. ఉంచుకున్నారా, ఉందా లేదా అన్న కూడా మాకు తెలియట్లేదు సార్. కొంతమంది ఉందా అంటున్నారు, కొంతమంది లేదా అంటున్నారు. ఉంచుకొనేమో ఉన్న వాళ్ళకి కొట్టుకొని పంపిస్తున్నారు సార్. ఏది పెద్ద వాళ్ళు ముందు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి డీడీలు తీయడానికి దానికి డబ్బులు ఇచ్చే వాళ్ళకే ముందు కొట్టి పంపిస్తున్నారండి. మా ఆటోలకి లేట్ అవుతుందండి. కరోనా టైంలో కూడా ఇంత ఇబ్బంది లేదు సార్ ఆయిల్కి అయితే. అది మనం చూడొచ్చు, కరోనా సమయంలో కూడా ఇంత ఇబ్బంది లేదు, కానీ అంతకన్నా ఇబ్బంది అయితే ఇక్కడ ఏర్పడుతుందని కూడా చెప్పొచ్చు. మనం నందిగాంలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. వాహనాలు ఏ మేరకు నిలిచిపోయినాయి అనేది కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. పక్కన పెద్ద మామిడికాయలు ట్రాన్స్పోర్ట్ చేసే లారీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఆ ప్రభుత్వం రేషన్ సరఫరా చేసే వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చెప్పండి, అసలు మీ వాహనాలు కూడా భారీగా నిలిచిపోయినాయి, ఎందుకు అన్ని వాహనాలు నిలిపేశారు? సార్, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత వల్ల మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం సార్. గత 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే డీజిల్ కొరత సార్. అది కూడా ఈ డీజిల్ అనేది కూడా బంకుల్లో మేము ఎలా అయినా వెళ్ళినా డీజిల్ అనేది కొట్టట్లేదు. అదేమంటే స్టాక్ అయిపోయింది, లేకపోతే మా దగ్గర డీజిల్ లేదు అనే వ్యవధిలో వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మేము ఒక సామాన్య డ్రైవర్లు సార్. ఏదంటే ఒక రోజు పనికి వెళ్తే పూట గడిచే వ్యక్తులు మేము. అలాంటిది ఈ డీజిల్ కొరత వల్ల మా యొక్క ఆదాయం అనేది లేక మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేము సార్. మేము ఒక రోజుకి ఒక 500 వస్తే ఇల్లు గడిచే బాధ్యతలు మాయి. అలాంటిది ఈ డీజిల్ కొరత పెట్టి అదేమంటే డీజిల్ రేటు పెరుగుతుంది, డీజిల్ లేదు, డీజిల్ ఎలా జరుగుతుందంటే మేము ఎలా బతికేదని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాం సార్. అది మాకు ఏదైనా డీజిల్ కొంచెం తిరగడానికైనా, మేము వెళ్ళడానికైనా, మేము మా వృత్తిరీత్యా పని చేసుకోవడానికైనా డీజిల్ అనేది కొద్ది గొప్ప మాకు లభిస్తేనే కదా మాకు పూట గడిచేది. మరి అలాంటి వ్యవధిలో మీరు డీజిల్ కొరత ఇలా ఇబ్బందుల వల్ల మేము గురయ్యి మా ఇల్లు జరక ఇబ్బందులు పడుకుంటా మేము నెలకొచ్చారికి ఒక బండికి వచ్చారికి 25,000 కిస్తీ కట్టాలి సార్. ఇలా డీజిల్ లేని కొరత వల్ల మా బళ్ళు ఇవాళకి 3 రోజుల నుంచి మేము ఉన్నటువంటి గోడౌన్ దగ్గర మా బళ్ళు ఆపుకొని ఉంటున్నాము.
ఈ బళ్ళు ఆపుకోవడం వల్ల మాకు ఇటు ఈఎంఐల ప్రభావం, అటు మా ఇంటి యొక్క ఇంట్లో ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల మేము ముందుకి అడిగేయలేకపోతున్నాము. మొత్తం మీద డీజిల్ కొరత వల్ల పూర్తిగా వాహనాలన్నీ కూడా పెట్రోల్ బంక్ దగ్గర నిలిచిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్ టీవీ, నందిగామ నుంచి.